వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనం టాపిక్లకు వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది ఉద్యమ ఛానల్. తప్పకుండా ఈ ఛానల్ మనది, ఆర్థికంగా కూడా సహకరించండి. ఇంకా ఇక టాపిక్ల విషయానికి వస్తే, మందకృష్ణన్న 11% మాదిగలకు కావాలంటున్నాడు. 11% కాదు, 12% డిమాండ్ కూడా చేయొచ్చు, తప్పులేదు. ఎందుకంటే 12% మాదిగలు ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఈ జనాభాకు కరెక్ట్గా, ఎందుకంటే దాదాపు 6% దాకా జనగణన జరగలేదు కాబట్టి, కులగణన జరగలేదు కాబట్టి, సో ఆ కులగణనలో ఇంకా పెరుగుతుంది కాబట్టి 20%, 12% మాదిగలకు ఇవ్వచ్చు. ఎప్పుడు 20% పెంచినప్పుడు, 18% కాకుండా 20% పెంచినప్పుడు మాదిగలకు 12% ఇవ్వచ్చు. అలాగే మాలలకు పెంచవచ్చు ఇంకా 2%. అట్లాగే ఇవాళ ఉపకులాలకు పెంచవచ్చు. 20% కనుక వస్తే 15%లో 2% మాదిగలకు. ఇప్పుడు ఎంత, ఇప్పుడు 9% ఉంది, 10, 11, 12, 3% వాళ్ళకు పెంచి ఇంకా 2% పెంచవచ్చు. అంటే కనీసం 10% అయినా 11% చేయొచ్చు. 11% ఎట్టి పరిస్థితుల్లో చేసే అవకాశం ఉంది. ఇప్పుడు 20% చేసినప్పుడు, లేదంటే 18% చేస్తే, నేను 20% చేస్తే ఉండే అవకాశం ఉంది. సో 20% చేస్తే 5% పెరుగుతుంది కాబట్టి దాంట్లోకి వెళ్ళి 2% అంటే 9, 11, 11 అంటే 2 పోతే 1% మళ్ళీ ఉపకులాలకు ఇచ్చేసి ఇంకా 2% మాలలకు ఇవ్వచ్చు. సో అట్లా ఆ రకంగా పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ మాలలైనా మాదిగలైనా ఉన్న శాతాన్ని పంచుకోవడం ఒక ఎజెండా, లేదంటే పెరిగిన శాతం ప్రకారంగా జనాభా పెరిగిన శాతం అనగా రిజర్వేషన్లు పంచుకోవడం ఒకటి. సో రిజర్వేషన్లు పెంచుకున్నప్పుడు మందకృష్ణ చేస్తున్న డిమాండ్ కరెక్టే, దాన్ని నేను సపోర్ట్ చేస్తాను. రిజర్వేషన్ల పెంపు ఉద్యమం ఎట్లా 42% బీసీలకు వాటా కావాలని చెప్పేసి అంటున్నప్పుడు ఖచ్చితంగా 20% అయినా అట్లీస్ట్ దళితులకు వాటా రావాలి. సో కాబట్టి 5% దళితులకు పెరగాల్సిన అవసరం ఉంది. సో అప్పుడు పెంచుకున్నప్పుడు ఖచ్చితంగా మందకృష్ణ చెప్తున్న 11% గ్యారంటీ వస్తుంది. కానీ ఇప్పుడున్న 15%లో వచ్చడానికి స్కోప్ లేనే లేదు. ఇప్పుడున్న 15% పంచుకున్నప్పుడు 9% జెన్యునే, 20%కి పెరిగినప్పుడు 11% జెన్యునే, డిమాండ్ చేయలేను. సో కాబట్టి ఉన్నదాన్ని పంచుకున్నప్పుడు 9%, పెంచినప్పుడు పంచుకున్నప్పుడు 11%, అది కరెక్ట్గా పెంచినప్పుడు 20%కి దళితుల జనాభాను పెంచినప్పుడు 11% మాదిగల డిమాండ్ కరెక్టు. అంతే. ఇప్పుడు జరిగినది ఏంది, చట్టము కేవలం 15%ని గ్రూపులుగా వర్గీకరించడము. సో కాబట్టి దాంట్లో ఇప్పటికే ఉపకులాలకు అన్యాయం జరిగింది. సో ఉపకులాలకి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది ఫస్ట్ ఈ 15%లో. ఎందుకంటే ఇలా కనీసం 3%, 57 ఉపకులాలను ఒక దాంట్లో చేర్చి, ఒకటే గ్రూప్లో చేర్చి, ఫస్ట్ ప్రియారిటీ రోస్టర్ సిస్టంలో వాళ్ళకి ఇచ్చి, తర్వాత మాదిగలకి ఇచ్చి, తర్వాత మాలలకి ఇవ్వాలి. సో ఆ రకంగా ఇచ్చి పంచుకుంటా పోతే ఖచ్చితంగా న్యాయం జరిగినట్లు లెక్క. అంతేగాని ఇవాళ మాల దాంట్లోనే ఉపకులాలను చేర్చి, మాదిగ దాంట్లోనే ఉపకులాలను చేర్చడం వల్ల ఇవాళ ఉపకులాలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మాలా మాదిగలే గత 70 సంవత్సరాలుగా అనుభవిస్తున్నారని చెప్పి ఉపకులాలు ఆరోపిస్తున్నాయి. ఇవాళ అవన్నీ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు నేతకాని కూడా ఒక ఉపకులం. దేనికి ఇవాళ అంటే ఉపకులం అనే పదం నేను వాడద్దు, కానీ ఉపకులంగా దాన్ని చిత్రీకరణ జరిగింది ఇంతకాలం. అది కూడా ఒక కులమే. ఏ కులమైనా 57 మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలు ఏవైతున్నాయో అవన్నీ కులాలే, ఉపకులాలు కాదు. దేనికి ఉపకులం కాదు. జనాభా రీత్యా తక్కువ ఉండొచ్చు కానీ సంఖ్యరీత్యా తక్కువ ఉండొచ్చు కానీ ఏ కులం కా కులం ప్రత్యేక సంస్కృతి ఉంది, ప్రత్యేక దేవుళ్ళు దేవతలు అన్ని రకాల సంస్కృతులు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఇవాళ మనం గమనించాల్సింది ఏంటంటే, కృష్ణమాదిగన్న గారు 11% డిమాండ్ పెంచుకున్నప్పుడు పంచుకోవడం. సో ఉన్నదాన్ని పంచుకోవడం వేరు, పెంచిన దాన్ని పంచుకోవడం వేరు. సో 20% పెరిగితే ఖచ్చితంగా ఆయన చెప్పే లెక్క ప్రకారం 11% కరెక్ట్, 15% ఉంటే 9% కరెక్ట్. సో
దళితులకు రిజర్వేషన్లు 20% పెంచినప్పుడే మందకృష్ణన్న చేస్తున్న డిమాండ్ కరెక్టు. దాన్ని కూడా నేను స్వాగతిస్తా, నేను దాన్ని బలపరుస్తా. కానీ 15%లో 11% అంటే మాత్రం అన్యాయము. మాదిగలకు మాత్రమే 11% వస్తే మాలలకు ఎక్కడ కావాలి, ఉపకులాలకు ఎట్లా ఇవ్వాలి? కాబట్టి ఇది అన్యాయమైన డిమాండ్. దాన్ని నేను ఒప్పుకోను. ఎందుకంటే ఎవరికైనా రాజ్యాంగం చెప్తుంది ఏంది, వాళ్ళకు వాళ్ళ వాట వాళ్ళకి ఇవ్వాలి. ఉపకులాల వాట ఉపకులాలకి, సోషల్ జస్టిస్, ఎకనామికల్ జస్టిస్ అండ్ పొలిటికల్ జస్టిస్. మాల వాట మాలలకి, మాదిగల వాట మాదిగలకి. అంతేగాని వాళ్ళ వాట తింది మాలలు తిన్నారనే కదా ఇప్పటిదాకా మాదిగలు కొట్లాట. మా అవకాశాలు కొట్టేశారనే కదా ఇప్పుడు వాళ్ళ వాట నువ్వెట్లా కొట్టేస్తావు? సో కాబట్టి ఇంతకాలము మందకృష్ణన్న అన్ని కులాలకు నాయకుడు అని చెప్పేసి అనుకున్నాము ఉపకులాలు. ఇవాళ కేవలం మాదిగల నాయకుడిగా మాత్రమే మిగిలిపోయింది అని చెప్పేసి ఇలా అపవాదు నీకు వద్దు. మందకృష్ణన్న 30 ఏళ్ళుగా నువ్వు అన్ని కులాల గురించి మాట్లాడడం. సో కాబట్టి 20% పెంచే పోరాటంలో పంచుకుందాం, పంచుకుందాం. ఇప్పుడు ఉన్నదాన్ని పంచుకుందాం, పెరిగిందాన్ని మళ్ళీ పంచుకుందాం. సో కాబట్టి పెంచి పంచుకోవడం వేరు, మళ్ళీ ఉన్నదాన్ని పంచుకోవడం వేరు. సో అట్లాగే ఆ కుటుంబంలో ఇంకో భూమి అదనంగా కొని పంచుకోవడం వేరు, ఉన్న భూమిని పంచుకోవడం వేరు. సో కాబట్టి కుటుంబంలో ఎట్లయితే అన్నదమ్ముల పంచాయతీ ఉంటుందో ఆ రకమైన పంచాయతీ ఇది. కాబట్టి మాల అండ్ మాదిగ అండ్ మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాల సమస్య ఒక కుటుంబ సమస్య. నేను చెప్తున్నట్టు అది అంటరాని కులాలుగా మనం అంతా ఒక్కటే, ఒక కుటుంబమే. కులాల వారిగా వేరు కావచ్చు, అంటరాని వారిగా ఒక్కటే. కాబట్టి మన అందరం కలిసి మన సమస్యను మనం పరిష్కరించుకుందాం, పెంచుకోవడానికి, పంచుకోవడానికి, ఉన్నదాన్ని పంచుకోవడానికి, తర్వాత రిజర్వేషన్లు పెంచుకోవడానికి కలిసి ఉద్యమం చేద్దాము. తప్పకుండా మన వాట అది రాజ్యాంగబద్ధంగా మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన వాట. అది ఎవడి పిచ్చ కాదు, ఎవడు వేసి రేవంత్ రెడ్డి వేసే పిచ్చ కాదు, లేకపోతే ఇంకో చంద్రబాబు వేసే పిచ్చ కాదు, నరేంద్ర మోడీ వేసే పిచ్చ కాదు, రాహుల్ గాంధీ వేసేది కాదు. దట్ ఈస్ అవర్ కాన్స్టిట్యూషనల్ రైట్. సో కాబట్టి ఆ దిశగా మందకృష్ణన్న ఆలోచించాలని, ఆ దిశగా అడుగులు వేయాలని, ఇవాళ ఉమ్మడిగా రిజర్వేషన్ల పెంపు ఉద్యమం 20% దళితుల వాటా కోసం ఆయన ఉద్యమిస్తే ఆయనకు ఎట్లయితే ఈ 30 ఏళ్ళు అండగా ఉన్నామో తిరిగి పెంపు విషయంలో కూడా ఆయనతో అండగా ఉంటాం, ఆయనకు అండగా నిలబడతాం. తప్పకుండా ఆయన మా నాయకుడు, మాదిగల్లో మాకు బలమైన నాయకుడు ఆయన. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఈ 9% ఇప్పుడున్న చట్టం ప్రకారం పంచుకోవడం, మళ్ళీ పెంచుకున్న తర్వాత కొత్త చట్టం తెచ్చుకోవడం. ఎందుకంటే ఇప్పుడు ఈ చట్టం 15% పంపకాలు ఎలా, 20% పంపకాలు ఎలా అని కొత్త చట్టం అమెండ్మెంట్ చేయాల్సి వస్తుంది ఒక చట్టాన్ని. ఆ దిశగా ఖచ్చితంగా కృష్ణమాదిగా అన్న ఆలోచించాలని, ఆ ఖచ్చితంగా ఆయనకు అండగా ఆ పెంపు ఉద్యమంలో అండగా ఉంటామని చెప్పేసి D6 జాక్ చైర్మన్గా అండ్ D జాక్ CMDగా నేను తెలియజేస్తా ఉన్నాను. అన్నకు సంఘీభావం తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్, జై పూలే, జై పెరియార్.